విపత్తులను గురించి మనం అర్థం చేసుకోవాలి, విపత్తు స్థితి, విపత్తు స్వభావాన్ని అవగాహన చేసుకోవాలి అంటే ఆ విపత్తులకు సంబంధించినటువంటి కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్, కొన్ని ప్రాథమిక భావనలను గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో వాటి అర్థం ఏంది అనే విషయాలను మనం తెలుసుకోగలిగితే విపత్తు అంటే ఏందో మనం సులభంగా గుర్తించుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. విపత్తుల యొక్క ప్రాథమిక భావనలు గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. అవి ఏవేవంటే అవి ఒకటి, వాట్ ఈజ్ మెంట్ బై హజార్డ్, వైపరీత్యము అంటే ఏంది. నెక్స్ట్ దుర్బలత్వము అంటే ఏంది, వల్నరబిలిటీ. అలాగే సామర్థ్యము, కెపాసిటీ అంటే ఏంది. అలాగే నెక్స్ట్ అపాయము లేదా విపత్కర స్థితి, డిజాస్టర్ రిస్క్. ఈ డిజాస్టర్ రిస్క్ను తెలుగులో అపాయము అని, ఇంకొక పేరుతో విపత్కర స్థితి అని, ఇంకొక పేరుతో ముప్పు అని కూడా మనం చెప్పవచ్చు. సో ఈ 4 ప్రాథమిక భావనలతో పాటు 5th వన్ వచ్చి సంసిద్ధత అంటే ఏంది, ప్రిపేర్డ్నెస్. సంసిద్ధత నోట్ చేసుకోండి. ప్రిపేర్డ్నెస్ అంటే ఏంది, ప్రిపేర్డ్నెస్ అంటే ఏంది. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి ఉపశమనము. ఉపశమనము అంటే ఏంది, ఇంగ్లీష్లో దీన్ని మిటిగేషన్ అంటాం. మిటిగేషన్ అంటే ఏంటి. సో వీటి మీద అవగాహన ఉన్నట్లయితే దేశంలో ఆయా ప్రాంతాల్లో సంభవించే వివిధ రకాల విపత్తుల వల్ల జరిగే ప్రాణ నష్టాలు కానీ, ఆస్తి నష్టాలు, పర్యావరణ నష్టాలను ఎలా తగ్గించవచ్చు, కనీసం విపత్తులను మనం ఫిజికల్గా ఆపలేకపోయినా వాటి వల్ల జరిగే నష్టాన్ని కనిష్ట స్థాయికి ఎలా తీసుకురావచ్చు, దానికి సంబంధించి ప్రభుత్వాలు ఎలాంటి ప్రణాళికలను, విధానాలను రూపొందించాలి అనే దానిపై అవగాహన కలగాలి అంటే ఈ విపత్తుల ప్రాథమిక భావనల గురించి స్పష్టంగా అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. రైట్. ఇందులో ఫస్ట్ వన్ మనం దేని గురించి తెలుసుకుంటామంటే వైపరీత్యాలు, హజార్డ్. వాట్ యు మీన్ బై హజార్డ్, హజార్డ్ అంటే ఏంది అనేది ఫస్ట్ తెలుసుకుందాం. సో వైపరీత్యాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే హజార్డ్, HAZARD, హజార్డ్ అని పిలుస్తాం. సో ఆ వైపరీత్యము అంటే ఏంటంటే ఆస్తి నష్టానికి, ప్రాణ నష్టానికి మరియు పర్యావరణ నష్టానికి కారణమయ్యేటువంటి ఒక కమ్యూనిటీ లేదా ఒక భౌగోళిక ప్రాంతంలో సంభవించే శక్తి కలిగిన ఆకస్మిక సంఘటనలు లేదా దుర్ఘటనలనే వైపరీత్యము అని పిలుస్తారు. ఐ రిపీట్ అగైన్, ఆస్తి నష్టానికి, ప్రాణ నష్టానికి మరియు పర్యావరణ విధ్వంసానికి కారణమయ్యే ఏదైనా ఒక భౌగోళిక ప్రాంతము లేదా ఒక కమ్యూనిటీలో సంభవించే శక్తి కలిగిన ఆకస్మిక సంఘటనలు లేదా దుర్ఘటనలనే వైపరీత్యాలు అని పిలుస్తాం. అంటే ఏదైనా భౌగోళిక ప్రాంతము లేదా ఒక కమ్యూనిటీలో సంభవించేటువంటి విపత్తు కారణంగా ఆ కమ్యూనిటీ లేదా ఆ సమాజంలో ప్రాణ నష్టమైనా జరిగి ఉండాలి, ఎంతో కొంత స్థాయిలో ఆస్తి నష్టమైనా జరిగి ఉండాలి, లేదా పర్యావరణ వనరులు ధ్వంసమై ఉండాలి. సో అలా అయ్యింటేనే అలాంటి శక్తి కలిగిన, అంటే దానికి ఇట్ హ్యాస్ టు బి పొటెన్షియల్, ఆ శక్తి కలిగినటువంటి ఆకస్మిక సంఘటనలు లేదా దుర్ఘటనలని వైపరీత్యము అంటారు. ఒకవేళ ఆ కమ్యూనిటీ లేదా భౌగోళిక ప్రాంతంలో సంభవించే ఏదైనా ఒక ఆకస్మిక సంఘటన వల్ల ఎలాంటి నష్టం ఆ కమ్యూనిటీకి జరగకపోతే అప్పుడు దాన్ని వైపరీత్యం అని పిలవము. జస్ట్ లైక్ అన్ ఇన్సిడెంట్ అని మనం చెప్పవచ్చు. ఈ వైపరీత్యము అనే పదాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే హజార్డ్ అని పిలుస్తారు. ఈ హజార్డ్ అనే పదం 2 భాషా పదజాలాల నుంచి గ్రహించబడింది. ఏ భాషా పదజాలాలు అంటే ఒకటి ఫ్రెంచ్ భాషా పదజాలము, ఇంకోటి వచ్చి అరబిక్ భాషా పదజాలం, అరబిక్. మొదటగా హజార్డ్ అనే, హజార్డ్ HASSARD, ఇక్కడ స్పెల్లింగ్ తప్పబడింది, కరెక్ట్ చేసుకోండి. హజార్డ్, ఇది HASSASSARD. హజార్డ్ అనే ఫ్రెంచ్ భాషా పదజాలం నుంచి ఈ హజార్డ్ అనే ఇంగ్లీష్ భాషా పదజాలాన్ని గ్రహించడం జరిగింది. తరువాత అజ్ మరియు జార్, జార్ అనే అరబిక్ భాషా పదజాలం నుంచి ఈ హజార్డ్ అనే
ఇంగ్లీష్ భాషా పదజాలాన్ని గ్రహించడం జరిగింది. ఈ హజార్డ్ అనే ఇంగ్లీష్ భాషా పదజాలానికి తెలుగులో అర్థం వైపరీత్యము అని అర్థం. నెక్స్ట్, ఒక కమ్యూనిటీ ప్రాంతంలో సంభవించిన వైపరీత్యం వల్ల కలిగే నష్ట తీవ్రత అనేది ఆ కమ్యూనిటీలో లేదా ఆ సమాజంలోని ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది అంటే, ఒకటి ఆ కమ్యూనిటీ యొక్క వనరులు, అంటే ఏ స్థాయిలో ఆ కమ్యూనిటీ అంటే ఆ మానవ సమాజం చుట్టూ ఉన్న వనరులు ఉన్నాయి, అంటే భూవనరులు కావచ్చు, జలవనరులు కావచ్చు, వృక్ష సంపద, జంతు సంపద, సో ఇలాంటివన్నీ కూడా, లేదా సాంస్కృతిక వనరులైనటువంటి రోడ్వేస్ కానీ ఇతర రకాలైనటువంటి పబ్లిక్ బిల్డింగ్స్, ఇలాంటివన్నీ కూడా. కాబట్టి ఆ వైపరీత్యం వల్ల సంభవించిన నష్టం ఆ కమ్యూనిటీలోని వనరుల పరిమాణము, అలాగే ఆ కమ్యూనిటీలోని మౌలిక వస్తువులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అలాగే ఆ కమ్యూనిటీలోని ప్రజల యొక్క జీవన నైపుణ్యాలు మొదలైన అంశాలపై ఆధారపడి నష్ట తీవ్రత అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఒక కమ్యూనిటీలో సంభవించిన ఒక వైపరీత్య ఘటన కారణంగా సంభవించే నష్ట తీవ్రత అనేది ఆ కమ్యూనిటీలోని ప్రజల యొక్క జీవన నైపుణ్యాలు, అంటే ఎడ్యుకేషన్ పరంగా కానీ, లేదా మౌలిక వస్తువుల పరంగా కానీ, హెల్త్ ఫెసిలిటీస్ పరంగా కానీ, అలాగే నెక్స్ట్ అక్కడ ఆ కమ్యూనిటీ యొక్క ల్యాండ్స్కేప్ స్ట్రక్చర్ పరంగా కానీ, సో వీటన్నిటిపై ఆధారపడి ఆ వైపరీత్య కారణంగా ఏ మేరకు నష్టం జరుగుతోంది అనేది ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వన్, ఏదైనా ఒక కమ్యూనిటీలో ఒకటి కంటే ఎక్కువ వైపరీత్యాలు సంభవించవచ్చు. ఉదాహరణకు గుజరాత్ను తీసుకున్నామనుకో, గుజరాత్లో బేసిక్గా భూకంపాలు ఎక్కువగా సంభవిస్తూ ఉంటాయి. అంటే గుజరాత్ అనేది ప్రధానంగా భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉంది. కారణం ఏంటంటే, గుజరాత్లోని కచ్ ప్రాంతంలో భూపటలంలో అలియాబంద్ ఫాల్ట్ లైన్ ఉంది. అలియాబంద్ ఫాల్ట్ లైన్ అంటే భ్రంశరేఖ అనేది గుజరాత్ భూభాగంలో భూమి లోపల ఏర్పడి ఉంది. ఎక్కడైతే భ్రంశరేఖలు భూమిలో ఏర్పడి ఉంటాయో ఆ ప్రాంతంలో శిలావరణ పలకాలు చాలా ఎక్కువ తీవ్రతతో అవి కదులుతూ ఒకదాన్నొకటి కొల్యూడ్ అవుతూ ఉంటాయి. కొల్యూడ్ అయినప్పుడు అక్కడ శిలా పదార్థం ఎక్కువ స్థాయిలో విచ్ఛిన్నమైపోయి అత్యధిక శక్తితో కూడిన భూకంపాలకు ఆ ప్రాంతం లోనవుతూ ఉంది. సో గుజరాత్ ప్రధానంగా భూకంప ప్రభావిత ప్రాంతంలో ఉన్నా కానీ అక్కడ తరచూ తుఫానులు, వరదలు కూడా గుజరాత్ రాష్ట్ర భూభాగంపై విరుచుకుపడుతూ ఉంటాయి. ఇలా ఒకటి కంటే ఎక్కువ విపత్తుల ప్రభావిత ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశాలనే బహుళ వైపరీత్య ప్రాంతాలు అని కూడా పిలుస్తారు. బహుళ వైపరీత్య ప్రాంతాలు, మల్టీ హజార్డ్ జోన్స్ అని పిలుస్తాం. బహుళ వైపరీత్య ప్రాంతాలు, మల్టీ హజార్డ్ జోన్స్ అని పిలుస్తాం. కమ్ టు నెక్స్ట్ వన్. ఉదాహరణకు ఒక సంఘటన లేదా దుర్ఘటన బలమైనదా లేదా బలహీనమైనదా, అంటే ఏదైనా భౌగోళిక ప్రాంతంలో సంభవించిన వైపరీత్యము అనేది బలమైందా బలహీనమైందా అనేది ఎలా నిర్ణయిస్తాము అంటే, ఆ ప్రాంతంలోని దుర్బల పరిస్థితులను బట్టి నిర్ణయిస్తాం. ఎక్కడైతే ఏ కమ్యూనిటీ లేదా ఏ మానవ సమాజంలో అయితే దుర్బల పరిస్థితులు ఎక్కువగా ఉంటాయో అక్కడ చిన్న వైపరీత్య ఘటన జరిగిన నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏ భౌగోళిక ప్రాంతంలో అయితే దుర్బల పరిస్థితులు, వల్నరబుల్ కండిషన్స్ అనేవి తక్కువగా ఉంటాయి. వల్నరబుల్ కండిషన్స్ ఏ అంశాల పరంగా అంటే ఎడ్యుకేషన్ లెవెల్ పరంగా, ఎకనామిక్ పరంగా, మౌలిక వస్తువుల పరంగా, హెల్త్ పరంగా, పొలిటికల్గా ఎక్కడైతే ఈ వల్నరబిలిటీ అనేది తక్కువ స్థాయిలో ఉంటుందో అక్కడ ఎంత పెద్ద వైపరీత్యం జరిగినా నష్ట తీవ్రత అనేది పెద్దగా ఉండదు. అంటే ఆ కమ్యూనిటీలోని ప్రజలు అది ఎంత పెద్ద వైపరీత్యం జరిగినా దాన్ని తట్టుకొని వారి జీవనోపాధిని వాళ్ళు నిలబెట్టుకోగలరు. ఉదాహరణకు ఎడారి భౌగోళిక ప్రాంతాల్లో రిక్టర్ స్కేల్పై 8 లేదా 9 తీవ్రత గల భూకంపం సంభవించిందనుకో. ఇంత పెద్ద రిక్టర్ స్కేల్పై 8 లేదా 9 తీవ్రత గల భూకంపం అంటే చాలా పెద్ద భూకంపం, చాలా తీవ్రమైన భూకంపం. సో అంత తీవ్ర భూకంపం ఎడారి భూభాగాల్లో సంభవిస్తే అది పెద్దగా నష్టాన్ని చేకూర్చలేదు ఆ ప్రాంతంలో. కారణం ఏంటంటే ఎడారి భౌగోళిక ప్రాంతంలో డెజర్ట్ ల్యాండ్స్కేప్స్లో హ్యూమన్ లివింగ్ అనేదే రేర్, చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ ఉన్న ఆ కమ్యూనిటీలో
తక్కువ పాపులేషను, తక్కువ జనసాంద్రత ఉంటుంది. ఆ భూకంపం కారణంగా అక్కడ నష్టపోవడానికి పెద్దగా వనరులు ఉండవు. అలాగే పెద్దగా ఈ ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయి ఉండదు, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉండదు. జనాభా చాలా రేరుగా ఎక్కడో అక్కడ కొంతమంది ఉంటారు. సో ఇలాంటి దుర్బల పరిస్థితులు లేని ఎడారి భౌగోళిక ప్రాంతాల్లో, అంటే మానవ అధిక జనాభా, అధిక జనసాంద్రత, హైలీ డెవలప్మెంట్ కన్స్ట్రక్షన్స్, ఇలాంటి వల్నరబుల్ కండిషన్స్ లేని చోట అది ఎంత పెద్ద భూకంపం సంభవించినా అక్కడ నష్టపోయేదానికి ప్రజలు లేరు, అలాగే ఆస్తులు కోల్పోవడానికి అక్కడ ఎలాంటి డెవలప్మెంటు లేరు. అదే రిక్టర్ స్కేలుపై కేవలం 4 లేదా 5 తీవ్రత గల భూకంపం మురికివాడల్లో స్లమ్ రీజియన్స్లో సంభవించిందనుకో, అక్కడ పెను విధ్వంసం అనేది జరుగుతుంది. పెను విధ్వంసం అంటే ముఖ్యంగా ప్రాణాల పరంగా పెను విధ్వంసం జరుగుతుంది. ఎందుకంటే స్లమ్ ఏరియాలో, మురికివాడల్లో దిగువ తరగతి ప్రజలు నివసిస్తూ ఉంటారు. లో ఇన్కమ్ పీపుల్స్, అల్ప ఆర్థిక ఆదాయం కలిగిన ప్రజలు నివసిస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ స్లమ్ రీజియన్స్లో అల్ప ఆదాయం కలిగిన వర్గాల వారు నివసిస్తూ ఉంటారు కాబట్టి జనాభా పరిమాణమే కాకుండా జనసాంద్రత అత్యధికంగా ఉంటుంది. మౌలిక వస్తువుల అభివృద్ధి ఇక్కడ ఉండదు. దానికి సన్నని రోడ్డు మార్గాలు, చిన్న చిన్న సందులు గొందెలు ఉంటాయి, హెల్త్ ఫెసిలిటీస్ ఉండవు. అక్కడ నివసించే ప్రజలంతా ఇల్లిటరేట్స్, నిరక్షరాస్యులుగా ఉంటారు. ఏదైనా ఒక ప్రమాదకర సంఘటన జరిగినప్పుడు దాని నుంచి ఎలా ఎస్కేప్ కావాలి అనే దానిపై వాళ్ళకి అవగాహన ఉండదు. అంతేకాకుండా ఎక్కడో లోతట్టు ప్రాంతాల్లో స్లమ్ రీజియన్స్ డెవలప్ అయి ఉంటాయి. పట్టణ నగర ఆవాసాల్లో రైనీ సీజన్లో అయితే తరచూ వరదలకు లోనవుతూ ఉంటాయి, వరద ముంపునకు లోనవుతాయి. ఇవన్నీ కూడా స్లమ్ హ్యాబిటేట్ ఆర్ స్లమ్ కమ్యూనిటీ యొక్క, మురికివాడ సమాజం యొక్క దుర్బల పరిస్థితులు. సో ఇలాంటి దుర్బల పరిస్థితులు ఎక్కువగా ఉన్న చోట చిన్న స్థాయి తీవ్రత గల భూకంపం సంభవించినా అక్కడ ప్రాణ నష్టం అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉంటుంది. ఎందుకంటే వారి నివాసాలు చాలా బలహీనంగా ఉంటాయి, పూరి గుడిసెల్లో నివసిస్తూ ఉంటారు. చిన్న వైబ్రేషన్స్ వచ్చినా ఆ గోడలు కూలిపోతాయి. ప్లస్ ఒకవేళ ఆ భూకంపం తక్కువ స్థాయి తీవ్రత గల భూకంపం సంభవించినా అక్కడి ప్రజలు భయపడి అందరూ ఒక్కసారిగా బయటకు వచ్చినప్పుడు, తప్పించుకోవాలనే ప్రయత్నంలో బయటకు వచ్చినప్పుడు ఆ సన్నని ఇరుకైన సందులు కలిగిన చిన్న చిన్న రోడ్లలో అందరూ ఒకసారి రావడం వలన తొక్కిసలాటలు, స్టాంపేడ్స్ పెరిగిపోయి ఒకరి మీద ఒకరు పడి గాయాల బారిన పడడం, ప్రాణాలను హెచ్చు స్థాయిలో కోల్పోవడం. వాళ్ళ గాయాల బారిన పడితే దానికి సరైన మెరుగైన వైద్యం చేసుకోవడానికి అక్కడ హెల్త్ ఫెసిలిటీస్ లేకపోవడం. అంతేకాకుండా బలహీన ఇంటి గోడలు అవి కూలిపోయినప్పుడు ఆ రాళ్ళు మట్టి పిల్లల కింద పడి చెయ్యో కాలో కోల్పోతే సరైన వైద్యం చేయించుకోలేరు. చెయ్యో కాలో కోల్పోతే ఆ సంఘటనలో వారి ఉపాధి శాశ్వతంగా పోతుంది. ఉపాధి పోయినట్లయితే కుటుంబం అంతా మొత్తం నిరాశ్రయులు అవుతారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్డు మార్గాలు బాగా సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల ఈ ప్రాంతాల్లో అలాంటి సంఘటన జరిగినప్పుడు వేగంగా తప్పించుకునే ప్రయత్నంలో వృద్ధులు, పిల్లలు వాళ్ళు దాంట్లో ఇరుక్కపోయి ఎక్కువ స్థాయిలో ప్రాణ నష్టం జరగడానికి ఇవన్నీ కూడా కారణాలు అవుతాయి. వీటిని ఆ ప్రాంత దుర్బల పరిస్థితులు అంటాం. కాబట్టి ఒక వైపరీత్య ఘటన కారణంగా సంభవించేటువంటి నష్ట తీవ్రత అనేది ఆ కమ్యూనిటీ, అంటే ఆ వైపరీత్యం సంభవించిన ఆ కమ్యూనిటీలోని మౌలిక వస్తువులపై, అక్కడ నివసించే ప్రజల యొక్క జీవన నైపుణ్యాలపై, మరియు ఆ భౌగోళిక ప్రాంత నిర్మాణంపై, ప్లస్ వయోభేదము, అంటే వయసు పరంగా ఎక్కువ ముసలివాళ్ళు, పిల్లలు ఉన్నట్లయితే ఇలాంటి చోట, ఇలాంటి దుర్బల పరిస్థితులు ఉన్న చోట నష్ట తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక వైపరీత్య ఘటన కారణంగా సంభవించే నష్ట తీవ్రత అనేది ఒక కమ్యూనిటీలోని మౌలిక వస్తువులు, ప్రజల యొక్క జీవన నైపుణ్యాలు, ప్లస్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఇతర రకాలైనటువంటి వైద్య సదుపాయాలు, ప్లస్ నివాస గృహాల యొక్క నిర్మాణ స్థితిగతులు మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇక్కడ స్లమ్ ఏరియాస్లో ఇలాంటి దుర్బల పరిస్థితులు, వల్నరబుల్ కండిషన్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి చిన్న స్థాయి వైపరీత్యం జరిగిన నష్ట తీవ్రత ఎక్కువగా ఉంటుంది. కానీ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి హైలీ డెవలప్డ్ కమ్యూనిటీస్లో ఎంత పెద్ద వైపరీత్యం జరిగినా అక్కడి ప్రజల యొక్క జీవనోపాధి పరంగా వాళ్ళకి కలిగే నష్టం పెద్దగా లేదు.
పెద్ద వైపరీత్యం జరిగి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లాంటి దాంట్లో పెద్ద స్థాయిలో విధ్వంసం జరిగిన ఆ కోల్పోయిన ఆస్తులను తిరిగి పునరుద్ధరించుకోగలిగిన జీవన నైపుణ్యాలు ఆ సమాజంలోని ప్రజలకు ఉంటాయి. ఎందుకంటే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ సొసైటీలో హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు, ఇండస్ట్రియలిస్టులు ఉంటారు, పొలిటికల్ లీడర్స్ ఉంటారు, సినీ కళాకారులు లాంటివి ఉంటారు. అంతా కూడా ఎకనామిక్గా వెల్ పొజిషన్లో ఉన్నవారు. పొలిటికల్గా దేశంలోనూ ఇతర దేశాలతో ఆర్థిక సంబంధాలు, బంధుత్వాల పరంగా ప్లస్ ఇతర సంబంధాల పరంగా బాగా హైలీ నెట్వర్క్ ఉంటుంది వాళ్ళు. ఉన్న ఆస్తి ఎంత కోల్పోయినా తిరిగి దాన్ని పెట్టుబడి రూపంలో సంపాదించి మళ్ళా దాన్ని పెట్టుబడులు పెట్టి తిరిగి అదే ఆస్తిని స్వల్పకాలంలో వాళ్ళు పునరుద్ధరించగలరు. అదే మురికివాడలో ఉన్న ప్రాంతాల్లో చిన్నపాటి వైపరీత్య ఘటన జరిగినా వాళ్ళకున్న కొద్దిపాటి ఆస్తులు దెబ్బతినిపోయినా దాన్ని పునరుద్ధరించుకోవడానికి, వాళ్ళ జీవన ఉపాధిని తిరిగి ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి సుదీర్ఘకాలం పడుతుంది, జీవితాంతం పడుతుంది. సో అందువల్ల ఏదైనా ఒక కమ్యూనిటీ, ఒక భౌగోళిక ప్రాంతంలో ఒక వైపరీత్య ఘటన కారణంగా జరిగే నష్టము అనేది ఆ కమ్యూనిటీ యొక్క నిర్మాణము, అక్కడ అందులో ఉన్నటువంటి సేవలు, మౌలిక వస్తువులు, అక్కడి ప్రజల యొక్క, ఆ కమ్యూనిటీలోని ప్రజల యొక్క జీవన నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వన్, వైపరీత్యాలను మనం 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి ఒకటి సహజ లేదా ప్రకృతి వైపరీత్యాలు. సహజ లేదా ప్రకృతి వైపరీత్యాలు దేనివల్ల సంభవిస్తాయి అంటే ఇవి భూ నిర్మితిలో వచ్చే మార్పుల వలన మరియు పర్యావరణంలో వచ్చే మార్పుల వలన ఈ సహజ లేదా ప్రకృతిపరమైన వైపరీత్యాలు సంభవిస్తాయి. ఉదాహరణకు సహజ లేదా ప్రకృతి వైపరీత్యాలకు ఉదాహరణగా మనం భూకంపాలు చెప్పవచ్చు. ఎందుకంటే భూకంపాలు అనేవి భూ నిర్మితిలో, శిలావరణ వ్యవస్థలో వచ్చే కదలికల కారణంగా భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. అలాగే సునామీలు, అలాగే తుఫానులు, వాల్కానిక్ ఎక్స్ప్లోజన్స్, అగ్నిపర్వత విస్ఫోటనాలు, అలాగే పర్యావరణ వ్యవస్థలో వచ్చే మార్పుల కారణంగా కీటకాల వ్యాప్తి. సపోజ్ ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న కోవిడ్-19 సంబంధించిన వైరస్ వ్యాప్తి, దాన్ని ఒక సహజ వైపరీత్యము లేదా ప్రకృతిలో వచ్చే మార్పుల వల్ల సంభవించే వైపరీత్యం కూడా చెప్పవచ్చు. అలాగే నెక్స్ట్ వన్, పిడుగులు, థండర్ స్టార్మ్స్, పిడుగులు. ఈ పిడుగులు అనే దాన్ని వైపరీత్య జాబితాలో ఎప్పుడు చేర్చిందంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎప్పుడు చేర్చిందంటే 2019 మే 30వ తారీఖున దీన్ని వైపరీత్య జాబితాలో దీన్ని చేర్చడం జరిగింది. నెక్స్ట్, మానవ ప్రేరేపిత వైపరీత్యాలు. మానవ ప్రేరేపిత వైపరీత్యాలు అనేవి పూర్తిగా మానవ నిర్లక్ష్యము, మానవుని యొక్క అశ్రద్ధ మరియు మానవుని యొక్క స్వార్థపూరిత చర్యల వల్ల ఈ మానవ ప్రేరేపిత వైపరీత్యాలు అనేవి సంభవిస్తాయి. మానవ ప్రేరేపిత వైపరీత్యాలకు ఉదాహరణగా అనేకం చెప్పవచ్చు. ఉదాహరణకు పరిశ్రమల్లో జరిగే ప్రేలుళ్ళు. ఉదాహరణకు 1984లో మధ్యప్రదేశ్లోని భోపాలపట్నంలో పురుగు మందులను తయారు చేసే ఒక మల్టీనేషనల్ కంపెనీ, దాని పేరు యూనియన్ కార్బైడ్ కంపెనీలో ఎక్స్ప్లోజన్ జరిగి మిథైల్ ఐసోసైనేట్ అనే విషవాయువు లీక్ కావడం, దానివల్ల అత్యధిక స్థాయిలో ప్రాణ నష్టము మరియు ఆ ప్రాంతంలోని భూజల వనరులు పూర్తిగా కలుషితమైపోవడం జరిగింది. అలాగే 2019లో విశాఖ నగరంలోని వెంకటాపురం ప్రాంతంలో ఎల్పిజి గ్యాస్ లీక్ కావడం. సో ఇవన్నీ కూడా పరిశ్రమలో జరిగేటువంటి ప్రమాదాలు. అలాగే నెక్స్ట్, విషవాయువులు లీకేజ్ కావడం, సో దీని కిందికే వస్తుంది. అలాగే కాలుష్యము. నెక్స్ట్, ఆనకట్టలు కూలిపోవడం, అంటే భూ నిర్మితిలో వచ్చే మార్పుల కారణంగా ఆనకట్టలు కూలిపోతాయి. అయితే భూ నిర్మితిలో వచ్చే మార్పులు సహజంగా జరుగుతాయి కదా అంటే సహజంగా జరగవచ్చు, మానవ తప్పిదాల వల్ల జరగవచ్చు. ఉదాహరణకు బలహీనమైన శివాలిక్ ప్రాంత భూభాగంలో, అంటే అక్కడ మెత్తటి శిలాస్తరాలచే ఆ ప్రాంత భూభాగం నిర్మితమై ఉంది, శివాలిక్ రీజియన్. సో ఆ ప్రాంతాల్లో పెద్ద పెద్ద నీటిపారుదల జల విద్యుత్ కేంద్రాల నిర్మాణాన్ని చేపట్టినట్లయితే అక్కడ హెచ్చు స్థాయిలో నీరు వచ్చి నిలవడం వల్ల ఆ నీరు కలుగు చేసే ఒత్తిడి కారణంగా భూమి లోపల రాతి పొరలు కదలడం వల్ల ప్రాజెక్టులు కూలిపోవచ్చు, మానవ తప్పిదాల వల్ల. అందుకని బలహీనమైన భూభాగాల్లో పెద్ద పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో అవి ఆ నీటి ఒత్తిడి కారణంగా కింద ఉన్న శిలాపొరలు అటు ఇటు కదలి ఎప్పుడైనా కొలాప్స్ కావచ్చు. కొలాప్స్ అయినప్పుడు పెద్ద స్థాయిలో ప్రాణ నష్టము, ఆస్తి నష్టాలు జరుగుతాయి. అలాగే నెక్స్ట్,
ప్రపంచ దేశాల మధ్య జరిగే యుద్ధాలు కూడా ఎందుకు జరుగుతాయంటే మానవుని యొక్క స్వార్థపూరిత చర్య వల్లే జరుగుతాయి. ఎందుకు మానవుని యొక్క స్వార్థపూరిత చర్యల వల్ల యుద్ధాలు జరుగుతాయంటే ఒక దేశం మరొక దేశంలోని వనరులను ఎక్స్ప్లాయిట్ చేయడం, దోచుకోవడం, లేదా ఆ దేశంపై ఒక విధమైన జలసీ లాంటివి ఏర్పడడం. సో జాతిపరమైనటువంటి విద్వేషాల కారణంగా ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. సో యుద్ధాల్లో హెచ్చు స్థాయిలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలు జరుగుతాయి. రైట్. మానవ సమాజాలకు తీవ్ర నష్టాన్ని కలుగజేసే ఏ సంఘటన అయినా విపత్తే. ఎనీ ఈవెంట్ విచ్ లీడ్స్ టు ద లాస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ అండ్ ప్రాపర్టీ ఈజ్ నథింగ్ బట్ డిజాస్టర్. రైట్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చి రోడ్డు మరియు రైల్వే ప్రమాదాలు. రోడ్డు మరియు రైల్వే ప్రమాదాల్లో పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తూ ఉంటాయి. మరణించడం పెద్ద సమస్య కాదు 10 మంది. సో వాళ్ళకైనా పోతే అతని మీద ఆధారపడిన, మరణించిన వారి మీద ఆధారపడ్డ అతని కుటుంబ సభ్యులు, పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళంతా కూడా కంప్లీట్గా జీవితాంతం జీవనోపాధిని కోల్పోతారు. అది అలాగే నెక్స్ట్ ఉగ్రవాద చర్యలు, అలాగే అగ్ని ప్రమాదాలు, అలాగే సివిల్ రెబలియన్స్, పౌర తిరుగుబాట్లు, ఇవన్నీ కూడా మానవ నిర్లక్ష్యము, మానవ అశ్రద్ధ మరియు మానవుని యొక్క స్వార్థపూరిత చర్యల వల్ల జరిగేటువంటి వైపరీత్యాలు. కమ్ టు నెక్స్ట్ వన్, సామాజిక మరియు సహజ వైపరీత్యాలు. సామాజిక మరియు సహజ వైపరీత్యాలు అనేవి 2 రకాల కారణాల వల్ల సంభవిస్తాయి. అంటే సహజసిద్ధ కారణాల వల్ల సంభవిస్తాయి, మానవ తప్పిదాల వల్ల సంభవిస్తాయి. సో ఆ విధంగా మానవ తప్పిదాల వల్ల, సహజసిద్ధ కారణాల వల్ల సంభవించే వైపరీత్యాలని సామాజిక మరియు సహజ వైపరీత్యాలు అంటారు. సోషియో నేచురల్ హజార్డ్స్ అని పిలుస్తాం. సోషియో నేచురల్ హజార్డ్స్ అని పిలుస్తాం. నేచురల్ హజార్డ్స్. సో కాబట్టి సోషియో నేచురల్ హజార్డ్స్ అనేవి మానవ ప్రేరేపిత చర్యల వల్ల, ప్రకృతిలో వచ్చే మార్పుల వల్ల కూడా ఇవి జరుగుతాయి. రెండింటి వల్ల జరుగుతాయి. సోషియో నేచురల్ హజార్డ్స్కి ఉదాహరణగా మనం ఏం చెప్పొచ్చు అంటే, నెంబర్ 1 ల్యాండ్ స్లైడ్స్, భూపాతాలు ఎందువల్ల సంభవిస్తాయంటే ఏదైనా భౌగోళిక ప్రాంతంలో సుదీర్ఘకాలంలో వర్షపాతం సంభవించినప్పుడు ఎత్తైన కొండలు, గుట్టల నుంచి మట్టి, రాళ్ళు పెద్ద స్థాయిలో స్లిప్ అయి జారి పడిపోయి అంత పెద్ద స్థాయిలో టన్నుల కొలది మట్టి, రాళ్ళు విరిగి పడిపోయినప్పుడు కింద ఏమైనా మానవ నివాసాలు ఉన్నట్లయితే అక్కడి ప్రాణ నష్టము, ఆస్తి నష్టాలు అత్యధిక స్థాయిలో సంభవిస్తాయి. అలాగే వరదలు, ఫ్లడ్స్. వరదలు అనేవి ప్రకృతి పరంగా వచ్చే మార్పుల వల్ల సంభవించవచ్చు, ప్లస్ మానవ తప్పిదాల వల్ల సంభవించవచ్చు. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఏదైనా భౌగోళిక ప్రాంతంలో పరిమితికి మించి వర్షపాతం సంభవిస్తే నదీ వ్యవస్థలకు వరదలు రావచ్చు. లేదా మానవ తప్పిదాల వల్ల, మానవ తప్పిదాలు అంటే వర్షాకాలానికన్నా ముందే నదీ వ్యవస్థల్లో చేరిన పూడికలను తొలగించుకోకపోవడం, గుర్రపు డెక్క లాంటి యూట్రిఫికేషన్ కాలుష్యాన్ని నిర్మూలించుకోకపోవడం, నదీ గట్లకు ఏర్పడిన డ్యామేజెస్ని మనం చేపట్టకపోతే కొద్దిపాటిగా వర్షం పడినా ఆ ప్రాంతం వరద ప్రభావానికి లోనవుతుంది. అంటే ఆ జలాశయాల్లో ఆ నీరు పట్టక, ఆ వర్షపు నీరు పట్టక చుట్టూ ఉన్న లోతట్టు ప్రాంతాలను ముంచివేస్తుంది. దీనివల్ల పంట నష్టము, ప్రాణ నష్టాలు, పశు నష్టాలు సంభవిస్తాయి. సో ఈ విధంగా వరద అనేది ప్రకృతిలో వచ్చే మార్పుల వల్ల సంభవించవచ్చు, మానవ తప్పిదాల వల్ల సంభవించవచ్చు. అలాగే దుర్భిక్షం అనేది కూడా ఒక సహజ మరియు సామాజిక వైపరీత్యం కేటగిరీ కిందికి వస్తుంది. ఎందువల్ల అంటే ఏదైనా భౌగోళిక ప్రాంతంలో వరుసగా 2-3 సంవత్సరాలు సగటు వర్షపాత పరిమాణం తగ్గిపోతే ఆ ప్రాంతంలో భూగర్భ మరియు ఉపరితల జలవనరులు డ్రై అవుట్ అయిపోతాయి. దీనివల్ల ఆ ప్రాంతం అంతా తీవ్రమైన సాగునీటి ఎద్దడి ఏర్పడి పంట నష్టాలు, పంట వైఫల్యాలు జరిగి ఆ ప్రాంత ప్రజలు తీవ్రంగా దెబ్బతినిపోతారు. సో ఆ విధంగా న్యాచురల్గా కూడా దుర్భిక్షం సంభవించవచ్చు. అలాగే మానవ తప్పిదాల వల్ల కూడా దుర్భిక్షాలు సంభవించవచ్చు. ఎలాంటి మానవ తప్పిదాల వల్ల దుర్భిక్షం సంభవించవచ్చు అంటే ఏదైనా భౌగోళిక ప్రాంతంలో సుదీర్ఘకాలం పాటు ఎక్సెస్ ఇరిగేషన్ యూజ్ చేసిన, పంట భూమికి ఎక్సెస్ ఇరిగేషన్ యూజ్ చేసిన, హెచ్చు స్థాయిలో నీటి వస్తువులు కల్పించిన, హెక్టారుకు
పంట దిగుబడిని పెంచే ప్రయత్నంలో క్రిమిసంహారక మందులు, రసాయనిక ఎరువులు ఎక్కువ స్థాయిలో వినియోగించినా కానీ ఆ నేలలు ఆమ్లత్వంగా, క్షారత్వంగా మారిపోయి నిస్సారవంతంగా తయారైపోతాయి. నిస్సారవంతమైన నేలల్లో పంట వేసినా కానీ పంటలో పెరుగుదల ఉండదు, ప్లస్ దాని దిగుబడులు ఉండవు. దీనివల్ల రైతాంగం తీవ్ర నష్టానికి లోనవుతారు. ఈ విధంగా భూవనరులు అనేవి శాశ్వతంగా నిస్సారవంతమవుతాయి. సో ఆ విధంగా కరువు లేదా దుర్భిక్షం అనేది మానవ తప్పిదాల వల్ల సంభవించవచ్చు, అలాగే న్యాచురల్గా కూడా సంభవించవచ్చు. అందువల్ల ఇది కూడా ఒక సహజ మరియు సామాజిక వైపరీత్యం కిందికి వస్తుంది, లేదా ప్రకృతి వైపరీత్యం కిందికి వస్తుంది. సహజ మరియు సామాజిక వైపరీత్యం కేటగిరీ కిందికి వస్తుంది. అలాగే భూకంపాలు కూడా ఒక సోషియో న్యాచురల్ హజార్డ్స్ కిందకి తీసుకోవచ్చు. ఎందుకంటే న్యాచురల్గా భూకంపాలు సంభవిస్తాయి, ప్లస్ ఏదైనా భౌగోళిక ప్రాంతంలో డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఎక్సెస్ మినరల్ ఎక్స్ట్రాక్షన్, ఖనిజోగ్రహణ చర్యలు చేపట్టడం, పెద్ద నిర్మాణాలు చేపట్టడం వల్ల దీర్ఘకాలంలో ఆ ప్రాంత భూభాగం బలహీనమవుతుంది. బలహీనమైనప్పుడు భూమి లోపల ఉన్న శిలాపొరలు అటు ఇటు కదిలే ప్రయత్నంలో భూకంపాలు కూడా రావచ్చు. సో ఇవన్నీ కూడా సామాజిక మరియు సహజ వైపరీత్యాల కేటగిరీ కిందకి వస్తాయి.